హాయ్ ఫ్రెండ్స్, మునగాకు రైస్ అండి. ఎలా చేయాలో చూపిస్తా, మీరు కూడా ట్రై చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ చిన్ని ఆకు చూడండి, ఇది ఏం ఆకు అని అనుకుంటున్నారా? 300 వ్యాధులకు పనిచేస్తుందండి ఈ ఆకు. ఈ చిన్ని ఆకు ఏమనుకుంటున్నారా? చూడండి, మునగాకు. ఈ ఆకుతో మనం రైస్ చేసేసుకుందామండి. అప్పటికప్పుడు రైస్ వండేసుకుని మునగాకు రైస్ చేసేసుకుందాం. చాలా హెల్త్కి మంచిది. ఆయుర్వేదం వాళ్ళు 300 వ్యాధులకి ఇది యూజ్ చేస్తారంట. మనం కూడా రైస్లో రెడీ చేసేద్దాం. వేసేసుకుందామండి. నీట్గా ఇవన్నీ కోసేసుకొని క్లీన్గా కడిగేసుకుందాం. చూడండి, లేతాకు. మీరు కూడా ఫుల్ లేతాకు తీసుకోండి. చాలా బాగుంటుంది. ఆయిల్ వేయగానే ఫుల్ మగ్గిపోతుంది. ఇప్పుడు కడిగేసుకుని నీట్గా తీసేసుకుందామండి. చూడండి, నీట్గా కోసేసుకుని కడిగేసుకుని ఆరబెట్టుకోవాలండి బట్ట పైన, క్లాత్ పైన. ఇప్పుడు రైస్ రెడీ చేసేద్దాం. బాండ్లీ పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకుందాం. కోకోనట్ ఆయిల్ వేసేసుకుందాం. కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందామండి. ఒక 3 స్పూన్లు వేసుకుందాం. 3 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్, మినపప్పు బాగా వేసేసుకుందామండి. రెండు రెమ్మల కరివేపాకు తీసుకుందాం. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇది ఇలా దూరంగా వేసేసుకుందాం. ఆనియన్స్ చూడండి ఎంత బాగా ఇచ్చుకున్నాయో. స్ప్రింగ్ లాగా ఇచ్చేస్తున్నాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. చూడండి, లైట్గా కలర్ వచ్చేసింది కదా. మునగాకు క్లీన్గా కడుక్కొని ఆరబెట్టుకుని లేత ఆకేసుకోవాలండి. ఫుల్ లేతగా ఉండాలి. ఇది కూడా బాగా వేసేసుకుందాం. చాలా హెల్త్కి మంచిదండి. ఆయుర్వేదంలో సూపర్గా పనిచేస్తున్నాయి. 300 వ్యాధులు పనిచేస్తుందండి. ఇది పూర్వీకుల నుంచి కూడా ఇది రెడీ చేస్తున్నారండి. చూడండి, ఒక ప్లేట్ ఫుల్గా వేసాము. ఆకు బాగా మగ్గిపోయింది. లేతాకు మన ముదిరింది అస్సలు వేసుకోవద్దండి. ఇలా వేగాను అలా కరిగిపోవాలి. ఇందులో అలాంటివి వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్. నేను ఇద్దరు చేస్తున్నా. గరం మసాలా అండి. ఇవన్నీ కలిపేసుకుందాం. జవారి సున్నిల్లిపాయ అండి, చితకొట్టేసుకుందాం. చితకొట్టిన సున్నిల్లిపాయ, కారం, పసుపు వేసినట్టు వేసుకోండి. అన్నీ కలిపేసుకున్నాం ఒకసారి. రైస్ వేసేసుకుందామండి. నేను అప్పటికప్పుడు వండాను. వండుకునన్నా వేసుకోవచ్చండి. ఏమన్నా నైట్ మిగిలిన వేసుకోవచ్చు.
ఇలా కలిపేసుకుందామండి బాగా. మసాలా అంతా ఈ రైస్కి పట్టించుకోవాలి బాగా. చూడండి అంతా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందామండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆనియన్స్ చూడండి ఇలా పొడవుగా ఉంటాయి. ఇలా చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూని. మగవాళ్ళకి కొంతమందికి ఈ రైస్ అంటే ఇష్టం ఉండదండి. ములగాకు రైసా అంటారు, కానీ లేటాకు వేసుకోండి. మగవాళ్ళకి అస్సలు తెలియదు, అందులో వేసినట్టు కూడా తెలియదు. హెల్త్కి చాలా మంచిది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నెయ్యి మట్టికి మర్చిపోవద్దు. చూడండి ములగాకు రైస్ రెడీ. మనం ములగాకు వేసినట్టు కూడా తెలియదు, కానీ ఒక ప్లేట్ ఫుల్గా వేసేసుకున్నాం. ఆనియన్స్ కట్ చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. ఇలా కట్ చేసుకోండి. ఒక్కొక్క సీరకు తీసుకుని తినడానికి బాగుంటుంది. హెల్త్కి చాలా చాలా మంచిదండి. తప్పనిసరిగా ట్రై చేయాలి మీరు కూడా. చూడండి మునగాకు వేసినట్టు కూడా తెలియదు. హెల్త్కి చాలా చాలా మంచిది. టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉందండి. నా వీడియో ఏ వాళ్ళు చూస్తున్నారో కామెంట్ చేయండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయకపోయినా పర్వాలేదు. ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుస్తుందని అంతే అండి. సరే, బాయ్ బాయ్.